హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు నేనైతే ఒక మంచి రోడ్ ట్రిప్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. నా లాస్ట్ 2 షార్ట్స్‌లో చూసే ఉంటారు కదా! మేమైతే హైదరాబాద్ నుంచి కాంచీపురం అయితే వెళ్ళాము. సో, ఆ రోడ్ ట్రిప్ అయితే చేసేసాను. అండ్ ఈ రోడ్ ట్రిప్‌లో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసానండి. మేము ఎక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగాం, లంచ్‌కి ఆగాం అండ్ కాంచీపురం వెళ్ళాక ఎక్కడ స్టే చేశాము, మా రూమ్ కాస్ట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను నేను క్లియర్‌గా. సో, మిస్ అవ్వకుండా అయితే చూసేసేయండి. అండ్ ఎక్కడెక్కడ మనకు బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఉండవు, ముందుకెళ్ళకుండా ముందే తినండి. మాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసేసుకున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ మేము మార్నింగ్ యాజ్ యూజువల్‌గా ఎప్పుడు చెప్పేస్తాను గదా! 4:00కే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ మేము ఓఆర్ఆర్ ఎగ్జిట్ 18 దగ్గర ఎక్కాము. అండ్ 16 దగ్గర దిగామనమాట కర్నూల్ బెంగుళూరు హైవేకి. సో, మార్నింగ్ కదా! కొంచెం అంత ట్రాఫిక్ అయితే లేదండి. కొంచెం ఈజీగానే ఎళ్ళిపోవచ్చనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! సైడ్‌కి కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో, మేబీ 6 వే కనుకుంటా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఎళ్ళండి ఆ రోడ్స్‌లో మాత్రం. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు మనకి గతుకులుంటాయి. అయన్నీ ఉంటాయి కదా! సో, వాటర్‌తో ఫిల్ అయిపోయి మనకది కనిపించట్లేదు. సో, ఆ కన్‌స్ట్రక్షన్ దగ్గర మాత్రం కొంచెం మెల్లగెళ్ళండి. ఇక్కడే అనమాట మనకి 6 వే ఏస్తున్నట్టున్నారు. అందుకే కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ మిగతా రోడంతా మనకి చాలా బావుందనమాట. మొత్తం హైవే. అది మనకి యాజ్ యూజువల్ బెంగుళూరు, కర్నూల్ హైవే అంటే చాలా బావుంటుంది. సో, అక్కడక్కడ చిన్న చిన్న కన్‌స్ట్రక్షన్స్ మనకి యాజ్ యూజువల్ ఉంటూనే ఉంటాయి. అయి కామన్. అయి లేకపోతేనే మనం ఆశ్చర్యపడిపోవాలి గదా! యాప్స్ ప్రకారం మాకు డెస్టినేషన్ ఈవినింగ్ 4 పీఎం అని చూపిస్తుందండి. కానీ చూద్దాం మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాం గదా! ఏ టైంకి రీచ్ అవుతామో చూసేద్దాం. అండ్ ఎన్ని టోల్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం. మాకు టోల్స్‌లో ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. అది గూడా మీకు చెప్పేస్తాను. స్ సో, ఫస్ట్ అయితే మనకి జడ్చర్ల వచ్చేస్తుందండి. అండ్ ఇది బెంగుళూరు హైవే కదా! మనకి బెంగుళూరు వెళ్ళము. ఎక్కడ కట్ అయిపోతుందో నేను మీకు చూపిచ్చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి. మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి జడ్చర్ల టోల్ గేట్ అనమాట. అండ్ ఇక్కడైతే మేము ఫాస్టాగ్ త్రూయే అమౌంట్ పే చేసాము. సెకండ్ టోల్ గేట్ నుంచి మాకొక ఎక్స్‌పీరియన్స్ అయింది. అందులో అమౌంట్ లేదనమాట. చూసుకోలేదు మేబీ ఉన్నాయని అనుకున్నాము. సో, వెళ్ళిపోయామనమాట చూసుకోలేదు. అదేమో బ్లాక్ అయిపోయింది. కేవైసీ అప్డేట్ అవ్వలేదంట. మాకు తెలీలేదు. తర్వాత కస్టమర్ కేర్‌కి కాల్ చేశాక అప్పుడు తెలిసిందనమాట అది కేవైసీ అప్డేట్ అవ్వలేదు అని అన్నారు. సో, అది ఇంకా అప్పటికప్పుడు ఏం చేయలేం గదా! ఇంక అలాగే మేము అలా క్యాష్ ఇచ్చుకుంటూ అదే స్కాన్ చేసుకుంటూ అయితే వెళ్ళాం. రిటర్న్ వచ్చేటప్పటికైతే ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయిందండి. సో, అప్పుడైతే మేము ఫాస్టాగ్ చేసేసుకున్నాము. అండ్ మాకర్థమైందేంటంటే, ఇలాంటి లాంగ్ ట్రిప్స్‌కి మనం యాన్యువల్ పాస్ తీసేసుకుంటేనే బెస్ట్ అండి మనకి. 240 ప్లస్ టోల్ గేట్స్ అయితే ఫ్రీ వచ్చేస్తాయి గదా! మనకి యాన్యువల్ పాస్. అరౌండ్ 3000 అయితే మనకుంటుంది యాన్యువల్ పాస్. సో, అదైతే బెస్ట్ అనిపిచ్చింది. అండ్ మీరెప్పుడన్నా ట్రావెలింగ్ చేసేటప్పుడు ముందు రోజే చూసేసుకోండి ఫాస్టాగ్‌లో ఎంత అమౌంట్ ఉన్నాయో. సడెన్‌గా ఏమవుతుందో చెప్పలేం గదా! సో, మాకు ఆ ఇష్యూ రావడం వల్ల కొంచెం టోల్ గేట్స్ దగ్గర ప్రతి దగ్గర ఆగాల్సొచ్చింది. అండ్ అన్ని టోల్ గేట్స్ కన్నా లాస్ట్ టోల్ గేట్‌కెళ్ళాలంట స్కాన్ అయితే. సో, ప్రతి టోల్ గేట్‌కెళ్ళొద్దంట. అది గూడా మాకు తెలీదు ఇప్పటి వరకు. ఇప్పుడే తెలిసింది. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ అని అనుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఈ తప్పు చేయకూడదని. సో, మీరెవరైనా ఈ తప్పు చేయకూడదని ఇలా చెప్తున్నాననమాట. అండ్ జడ్చర్ల అయితే మనం క్రాస్ అయిపోయాం గదండీ! మార్నింగ్ అయితే కొంచెం లిటిల్ బిట్ ఉంది ట్రాఫిక్ ఎక్కువ అసలు లేదు. కొంచెం కొంచెం ఉంది. మరీ అసలు లేకుండా అయితే మనకెలాగో ఉండదు. ఇది బెంగుళూరు హైవే గాబట్టి. అండ్ ఇక్కడ మనకొక ఫ్లైఓవర్ వస్తుందండి. చూపిచ్చేస్తానక్కడ మీకు. అక్కడ మనం రైట్ తీసుకుంటే మహబూబ్ నగర్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే నాగర్ కర్నూల్ వచ్చేస్తుందనమాట. మనమైతే స్ట్రెయిట్ కర్నూల్ బెంగుళూరు హైవే మీద అయితే ఎళ్ళిపోతాము. చూస్తున్నారు కదా! ఇక్కడ కూడా చిన్న చిన్న కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. ఎక్కువ ఎక్కువ కన్‌స్ట్రక్షన్స్ అయితే లేవు. నార్మల్ చిన్న చిన్న ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్స్ అలా జరుగుతున్నాయనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! రైట్‌కెళ్తే మహబూబ్ నగర్, లెఫ్ట్‌కెళ్తే నాగర్ కర్నూల్. మనమైతే స్ట్రెయిట్ వచ్చేసామనమాట కర్నూల్ బెంగుళూరు హైవే. అండ్ చూస్తున్నారు కదా! టైం ఆల్మోస్ట్ 5:52 అయింది మేము స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ 1 ½ అవర్ అయిందనమాట. సో, వెనకాల బెడ్ సెట్ చేసుకొని పడుకున్నాం మేమైతే కొంసేపు. మార్నింగే కదా! కొంచెం డ్రౌజీనెస్ ఉంటదని. సో, ఇప్పుడిప్పుడే వెలుతురు రావడం అయితే మనకి స్టార్ట్ అయింది. అండ్ మనకి ఇది కొంచెం ఇంకా సమ్మర్, రెయినీ మధ్యలో ఉంది గదా! సీజను. సో, అందుకే మనకు కొంచెం తొందరగానే 6కి వెలుతురొస్తుంది. ఇంకా నెక్స్ట్ వింటర్‌కెళ్ళే కొద్దీ మనకి 6:30, 7కి అలా వెలుతురు రావడం స్టార్ట్ అవుతుంది కదా! సో, అప్పుడైతే కొంచెం 6:30, 7కి స్టార్ట్ అవ్వటమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయినా చీకటిగా ఉంటుంది గదండీ! తొందరగా ఎళ్ళొచ్చు. కానీ మరీ చీకట్లో ఎందుకు నైట్ డ్రైవ్స్ లాగా ఎందుకు రిస్క్ అని చెప్పి కొంచెం వెలుతురొచ్చాకే ఎళ్తామనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసిందండి. ఈ టోల్ గేట్ మనకి షాకాపూర్ టోల్ గేట్ అనమాట. ఇక్కడి నుంచే మాకు ఆ ఇష్యూ అయిందండి. సో, తెలియలేదు.
తెలిసుంటే ముందే ఏపిచ్చేసుకుందాం. అనుకోలేదు కూడా అసలు లేవని చెప్పి. అలా ఫ్లోలో ఎళ్ళిపోయామనమాట. సడన్ ట్రిప్ అనమాట. ఇప్పటికి 2, 3 టైమ్స్ అసలు క్యాన్సిల్ అయిపోయింది ఈ ట్రిప్. అసలు వెళ్తామో లేదో, వెళ్తామో లేదో అనుకున్నాము. కానీ వెళ్ళిపోయాం. కానీ ఆల్మోస్ట్ ఒక 2, 3 అనుకున్నాం ప్లేసెస్. కానీ అలా అలా తగ్గిపోయిందనమాట. సో, మనం అనుకుంటే ఎళ్ళాం కదా! ఏ ట్రిప్‌కి. ఇదే అండి మన సెకండ్ టోల్ గేట్ షాకాపూర్ టోల్ గేట్. నేను చూస్తున్నారు కదా! మేము మధ్యలోకెళ్ళాము తెలియలేదు. వాళ్ళు ఆహ్, స్కాన్ లైన్ అయితే లాస్ట్‌కెళ్ళిపోమన్నారు. సో, అందుకే మళ్ళీ బ్యాక్‌కొచ్చి లాస్ట్‌కెళ్ళాము. అండ్ మీలో ఇలా లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళినప్పుడు ఇలాగ యాన్యువల్ పాస్ ప్రిఫర్ చేస్తారా? ఆర్ నార్మల్ ప్రిఫర్ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఏది బెస్టో కూడా నాకు చెప్పండి తెలుస్తుంది కదా మాకు కూడా. అండ్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ కొంచెం కన్‌స్ట్రక్షన్స్ ఓన్లీ ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్స్ అంతకన్నా ఎక్కువైతే లేవన్నమాట. మనమైతే ఆల్మోస్ట్ కొత్త కోటకైతే రీచ్ అయిపోయామండి. అక్కడ నేను మీకొక స్టాచ్యూ చూపిస్తాను. అక్కడి నుంచి లెఫ్ట్‌కెళ్తే మనకి కొత్త కోట అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్టాచ్యూ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్‌కెళ్ళిపోతే అదంతా మనకి కొత్త కోట. మనమైతే స్ట్రెయిట్ ఎళ్ళిపోతాం. మనకి కన్యాకుమారి కూడా ఇదే రోడ్ అండి. కానీ కన్యాకుమారికి ఇక్కడి నుంచి చూస్తే 1013 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకు కన్యాకుమారి. చాలా లాంగ్ డిస్టెన్స్ కదా అసలు. అండ్ పెట్రోల్, ఈవీ చార్జింగ్స్ చాలా పాయింట్స్ ఉన్నాయండి. బెస్ట్ ఈ రోడ్ గూడా అసలు మనకి. అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వేరే రోడ్ నుంచి వచ్చాను. అది కూడా నేను చూపిచ్చేస్తాను నేను నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు. అండ్ యాజ్ యూజువల్‌గా సాంగ్స్ లేకపోతే మనకి జర్నీ అసలు నడవనే నడవదు గదా! అండ్ ప్లే లిస్ట్ కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాననమాట. నెక్స్ట్ ట్రిప్‌కి మంచిగా ప్లే లిస్ట్ అంతా అనుకోవాలి, అనుకోవాలి అని. కానీ ఎప్పుడూ అవ్వదు. మీకేమన్నా మంచి మంచి సాంగ్స్ తెలిస్తే అండ్ డ్రైవ్‌లో ఎలాంటి సాంగ్స్ అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, తెలుస్తది కదా మనకు గూడా మంచి మంచి సాంగ్స్ అన్నీ గూడా. అండ్ మనం ఇదే అనంతపూర్, బెంగుళూరు, కర్నూల్ హైవే మొత్తం అంతా ఇదే కదా మనకి. అలా వెళ్తూ ఉన్నామనమాట సాంగ్స్ పెట్టుకొని. లెగిసిపోయామండి. ఇంకా పడుకున్నామని అయితే అనుకోకండి. ఇందాక ఎప్పుడో లెగిసిపోయాము. ఆ కార్ ఇట్లా కదులుతూ ఉంటది గదా! సో, అంతసేపు పడుకోలేము. కూర్చోవడమే బెస్ట్ నా ఒపీనియన్ అయితే. సో, ఇప్పుడిప్పుడే వెళ్తూ రావడం స్టార్ట్ అయింది కదా! అనిపించిందండి రోడ్ ట్రిప్ మొత్తం గూడా. ఆ టోల్‌గేట్ ఇష్యూ తప్ప మిగతా అంతా చాలా అనిపించింది. ఎక్సలెంట్ ఉందసలు. అండ్ నెక్స్ట్ మనం గద్వాలకైతే దగ్గరకొచ్చేసామండి. ఒక చౌరస్తా వస్తుంది. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే గద్వాల్ ఎళ్ళిపోతాము. చూపిస్తాను మీకక్కడ చౌరస్తా గూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే అయితే గద్వాల్ ఎళ్ళిపోతాం. మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. ఇంకా కర్నూల్‌కి మనకైతే 43 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ గద్వాల్‌కి అక్కడ రైట్ తీసుకున్నాక ఒక 15 కిలోమీటర్స్ లోపలికెళ్తే మనకది గద్వాల్ అనమాట. అండ్ వెళ్తురొచ్చే కొద్దీ ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాము. కానీ ఓన్లీ కన్‌స్ట్రక్షన్స్ దగ్గరైతే మనకి కొంచెం ట్రాఫిక్ అనిపిచ్చింది. మిగతా అంతా అసలు లేదండి. ట్రాఫిక్ ఎళ్ళిపోవచ్చు. సో, లారీల వల్ల కొంచెం మనకనిపిస్తుందంతే. అండ్ వర్షం గూడా ఎక్కడ పడలేదండి. కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షం అయితే అసలెక్కడా పడలేదు. వర్షం పడుతుందేమో అని కూడా అనుకున్నాము. కానీ మొత్తం ట్రిప్ అంతా గూడా అసలు వర్షం పడలేదనమాట. దీని తర్వాత మనకొక ఫ్లైఓవర్ వస్తుందండి. అక్కడి నుంచి కింద నుంచి మనం లెఫ్ట్‌కెళ్ళిపోతే అలంపూరు, రైట్‌కెళ్ళిపోతే మనకి రాయచూర్ అనమాట. అండ్ నెక్స్ట్ అలా మాట్లాడుకుంటూనే మనం థర్డ్ ప్లాజాకయితే రీచ్ అయిపోయామండి. ఇదైతే మనకి పుల్లూరు టోల్ ప్లాజా అనమాట. ఈ టోల్ ప్లాజా దగ్గరే వాళ్ళు చెప్పారనమాట. క్యాష్ లైన్ ఎప్పుడు లాస్ట్ ఉంటుంది. సో, స్కాన్‌ది లాస్ట్‌కెళ్ళిపోవాలని చెప్పి. అందుకని అక్కడి నుంచి ఇంకా ప్రతి టోల్ గేట్ ఇంకా లాస్ట్‌కి వెళ్ళిపోతూ ఉన్నామనమాట లాస్ట్ లైన్‌కి. అండ్ ఇంకా ప్రతి చోట క్యాష్ అనుకోండి ఇంకా స్లిప్స్ ఇస్తూ ఉంటారు గదా! అండ్ ఆ స్లిప్స్ అన్నీ కూడా దాచుకున్నాను మీకు చూపిద్దామని ఎన్ని స్లిప్స్ వచ్చినాయో చూసారు కదా! ఇదే స్లిప్. అండ్ ఇది మనకి నేషనల్ హైవే 44 అండి. ఎన్‌హెచ్ 44 అండ్ మేము ఏమేం నేషనల్ హైవేస్ దాటుతూ ఉంటామో గూడా నేను మీకు చెప్తూ ఉంటాననమాట. అలాగే ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే అయితే పుల్లూరు అండ్ లెఫ్ట్ తీసుకుంటే అయితే మనకి పంచలింగాలు అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ లెఫ్ట్ తీసేసుకోవచ్చు. మనమైతే స్ట్రెయిట్ కర్నూల్, బెంగుళూరు హైవే. అండ్ టిఫిన్స్‌కైతే ఇక్కడ ఆగుదామా అని ఇంకా 7:20 అయింది కదా! కొంసేపు ఆగి తిందామనైతే ఆగలేదు మేము. అండ్ ఇక్కడ ఫ్లైఓవర్ దిగిపోయాక మనకి లెఫ్ట్‌కెళ్ళిపోతే కర్నూల్ ఎళ్ళిపోతాం. స్ట్రెయిట్ అయితే మనకి బెంగుళూరు అండ్ మధురై అయితే స్ట్రెయిట్ ఎళ్ళిపోతుందనమాట. మనకి మధురై కూడా 800 కిలోమీటర్స్ అండ్ చూసారు కదా! బైకర్స్ అండి. ఎక్కడికెళ్తున్నారో తెలీదు కానీ ముగ్గురు కలిసి అసలు ఎళ్తున్నారనమాట. చాలా అనిపిచ్చింది ఒకేసారి చూడంగానే గూడా. అండ్ మనం అక్కడే రైట్‌కి తీసేసుకుంటే బళ్ళారి అనమాట. బళ్ళారి మనకి 159 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అండ్ చూస్తున్నారు కదా! ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి.
కానీ చెప్పానుగా 7:20, 7:30 అయింది. ఎందుకు ఇంత తొందరగా అని మెల్లగా తిందామని చెప్పి ఆగలేదనమాట. ఈ తప్పైతే మీరు జేయకండి. మేము ముందుకెళ్ళాక చూసుకుంటే అసలక్కడ మాకు బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్సే లేవు. సో, ముందు మనకెక్కడ కనిపిస్తే అక్కడే తినేయండి. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్‌కి తీసేసుకుంటాం కదా! కర్నూల్. ఇప్పుడైతే మనం రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వేకయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది లెఫ్ట్‌కి. ఇది మనకంతా రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే అనమాట. అండ్ ఎంత బావుందంటే ఎక్స్‌ప్రెస్ వే చాలా బావుందండి. అండ్ మొత్తం చుట్టూ కొండలు, రూట్ కూడా చాలా బావుందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే అని కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక షాట్ కూడా చేశానండి ఆగి. కొంచెం మంచి లొకేషన్ ఉన్న దగ్గర. అది ఇంకా ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి మన ఛానెల్‌లో చూసేసేయండి. ఇక్కడే అనమాట. ఇక్కడ ఆగి ఒక షాట్ కూడా చేశాను. ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి మేము ఎక్కడికెళ్తున్నాం అనేది. చాలా బావుందిక్కడ. మొత్తం చుట్టూ కొండలు చాలా బా అనిపించిందనమాట. అలా మనకి మంచి మంచి లొకేషన్స్‌లో ఆగుతూ ఉంటే బావుంటుంది. మరీ ఎక్కువ ఆగలేము. మన జర్నీ లేట్ అయిపోతుందనమాట. 1, 2 ఘాట్ రోడ్స్ మళ్ళొస్తాయి. నెక్స్ట్ ఘాట్ రోడ్స్ అలా ఆగామనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఫోర్త్ టోల్ ప్లాజాకయితే వచ్చేసామండి. ఇది మనకి ఫోర్త్ టోల్ ప్లాజా. మనం రూట్ జర్నీ స్టార్ట్ అయ్యాక. ఇది మనకైతే నన్నూరు టోల్ ప్లాజా అనమాట. అండ్ చూస్తున్నారు కదా! గుర్తుపెట్టుకోండి టోల్ ప్లాజా. నేను నెక్స్ట్ టోల్ ప్లాజా ఎన్నో టోల్ ప్లాజా కూడా మిమ్మల్ని అడుగుతాను. జస్ట్ నార్మల్‌గా మీకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్, నాకు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అంతే అనమాట. అంతకన్నా ఏం లేదు. జస్ట్ కొంచెం కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది కదా! మనం ఎన్ని టోల్ ప్లాజాస్ రీచ్ అయ్యామనేది. సో, ఇక్కడైతే దరిద్రమైన ఎక్స్‌పీరియన్స్ అండి. అక్కడ కర్నూల్‌లో ఆగి తినొచ్చు కదా! ఇంకా 7:20 కదా! అని ఆగలేదనమాట మేము. ఇక్కడ మాకు ఎక్కడ టిఫిన్ సెంటర్ దొరకలేదు. అసలు చాలా జూసాము. ఎక్కడో లాస్ట్‌కి ఒకటి దొరికింది. అక్కడ గూడా అసలు బాలేదనమాట టిఫిను. అలా అయిందనమాట. అందుకే మేము జేసిన తప్పు మీరు చేయకండి అసలు. కర్నూల్‌లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, అక్కడే తినేయండి బెస్ట్. తర్వాత మనకి చాలా, చాలా దూరం పట్టేసిందనమాట. చూపిస్తాను నేను మీకు. అండ్ కర్నూలు నుంచి ఎన్ని కిలోమీటర్స్ తర్వాత మాకు దొరికిందనేది గూడా నేను మీకు చూపిచ్చేస్తాననమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఎండ స్టార్ట్ అవుతూ ఉందండి. అండ్ ఇక్కడ కూడా ఒక కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది రైట్ సైడ్ ఏదో. అందుకనే ఇదే రోడ్‌ని 2 వే కింద చేసేసారనమాట. 1 వే కింద చేసేసారనమాట. కొంచెం డిస్టెన్స్, ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు మనకు ఆ కన్‌స్ట్రక్షన్. అండ్ మిగతా రోడ్ అయితే మొత్తం ఎక్సలెంట్ ఉందండి అసలు. చూపిస్తాను మీకసలు మొత్తం గూడా. ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 7:50 అయిందండి మాకైతే టైము. సో, టిఫిన్ సెంటర్స్ కోసం చూసుకుంటూ వెళ్తున్నాం. మాకైతే ఎక్కడా కనిపియలేదు. లాస్ట్‌కి ఎక్కడో ఒక దగ్గర కనిపించింది టిఫిన్ సెంటర్ అయితే. అండ్ ఇక్కడ మనకి ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం బేతంచెర్ల, అలాగే ప్రొద్దుటూరు. బేతంచెర్లకైతే 17 కిలోమీటర్స్ అండ్ ప్రొద్దుటూరుకైతే 125 కిలోమీటర్స్ అండి. మనమైతే స్ట్రెయిట్ కడప వెళ్ళిపోవాలి. ఇంకా 157 కిలోమీటర్స్ అయితే మనకు కడప ఉంది. అండ్ చూస్తున్నారు కదా! రోడ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. అటు ఇటు కొండలు, దూరంగా గూడా కొండలు. చూడండి ఎంత బావుందో రోడయితే. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది రోడయితే అసలు. నాకు సేమ్ పాపికొండలు ఫీలింగొచ్చిందండి. అది చూడంగానే అసలు దూరం నుంచి అలాగే అనిపించింది తెలుసా నిజంగా. అండ్ మేమైతే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యాం గదండీ! ఇంట్లోంచి అయితే ఏం స్నాక్స్ అవేమైతే తెచ్చుకోలేదు. నార్మల్‌గా డ్రై ఫ్రూట్స్ అలా తెచ్చుకున్నామనమాట. దాంతో అయితే తీర్చేసుకున్నాం ఆకలి ప్రస్తుతానికైతే. అండ్ కొంతమంది ఇప్పుడు నార్మల్‌గా మేము గూడా ముందు ట్రిప్స్‌లో బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ అలా తెచ్చుకునేవాళ్ళం. పులిహోర గానీ, చపాతీ గానీ అలాగా. ఈసారి అసలు కుదరలేదు మాకు. కానీ అలా తెచ్చుకోవడమే కరెక్ట్ అని అప్పుడు తెలిసిందనమాట. అండ్ చాలామంది అలా ప్రిఫర్ చేస్తారండి. అండ్ అది చాలా బెస్ట్ తెలుసా మనకి. ఎంతో కొంత మనం సేవ్ జేయొచ్చు. అండ్ మనకి బయట ఫుడ్ రోజు తినాలన్నా చిరాకొచ్చేస్తుంది. 2 రోజులు తినాలన్నా. సో, అది మనకి కలిసొస్తుందనమాట. అండ్ ఎండ స్టార్ట్ అవుతుంది చూసారా ఇప్పుడిప్పుడే. అంత ఎండ లేదు. నార్మల్‌గా అలా ఎండొస్తూ ఉంది. అండ్ వర్షం కూడా లేదు. ఎంత బావుందో వెదర్ అయితే అసలు. ఇలాంటి వెదర్స్‌లోనే గదా మనం ఎళ్ళాలి, ఎళ్ళాలి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడెళ్తామో అప్పుడు వెదర్ సహకరించదు కదా! కానీ మాకైతే ఏ ట్రిప్‌కెళ్ళినా ఏదో ఒకటి ఎక్స్‌పీరియన్స్ అవుతూనే ఉంటుందండి. మాకేమేమి ఎక్స్‌పీరియన్సెస్ అయినాయో నేను కమింగ్ వీడియోస్‌లో కూడా చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను చూసానండి రైట్‌కెళ్తే బెల్లూమ్ కేవ్స్ ఉందంట మరి. అది ఏంటి అనేది ఒకసారి నాకు మీకెవరికన్నా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలాగే బనగానపల్లె గూడా అలాగే 28 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా బావుందండి అసలు. అండ్ మనకి నెక్స్ట్ టోల్ గేట్ వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ ఏ టోల్ గేటో ఒకసారి నంబర్ గెస్ చేయండి. గెస్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.
మనకి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కాక ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నేనిలా జెప్తున్నాను. మనకు ఫస్ట్ నుంచి రోడ్ ట్రిప్ స్టార్ట్ అయ్యాక ఇది ఎన్నో టోల్ ప్లాజానో మీరు గెస్ చేయగలిగితే గెస్ చేసి చెప్పండి. అండ్ ఇది ఒక హాస్పిటల్ అంట. బావుంది కదా! పెద్దగుంది హాస్పిటల్ గూడా అసలు. అంటే హాస్పిటల్‌లా అనిపియలేదు ఒకేసారి చూడంగానే. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్‌కెళ్ళిపోతే నందికొట్కూరు 55 కిలోమీటర్స్ అండ్ స్లైట్ లెఫ్ట్ ఎళ్తే మనకైతే నంద్యాల అయితే 6 కిలోమీటర్స్ అండి. మనమైతే స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. ఇంకా మనకి కర్నూల్‌కి 124 కిలోమీటర్స్ ఉంది. అండ్ తిరుపతి గూడా ఇదే రూట్ కదా! 266 కిలోమీటర్స్ అయితే తిరుపతికుందండి. మనం తిరుపతి అయితే వెళ్ళము. మనం బైపాస్ నుంచి అయితే కట్ అయిపోతుందనమాట మనకి. అండ్ అలా ఫ్లైఓవర్స్ ఎక్కుతుంటే మొత్తం గ్రీనరీ అంతా బాగా అనిపిస్తుంది గదండీ అసలు. నెక్స్ట్ అయితే మనకి టోల్ ప్లాజా వచ్చేస్తుందండి. ఇది ఎన్నో టోల్ ప్లాజానో మీరు గెస్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్‌లో గెస్ చేయండి. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాము. అండ్ ఇదైతే మనకి చాపిరేవుల టోల్ ప్లాజా అనమాట. ఆహ్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కాక మనకి ఈ టోల్ ప్లాజా అయితే వచ్చేస్తుంది. నేను చూసారు చెప్పాను గదా! లాస్ట్‌లో ఎళ్ళామని. సో, లాస్ట్ టోల్‌లోకెళ్ళి మేము స్కాన్ జేసేసి అయితే వెళ్ళిపోయామనమాట. అండ్ ఒక దగ్గర క్యాష్ కూడా ఇద్దామని చూసామండి. వాళ్ళ దగ్గర చేంజ్ కూడా లేదంట. అసలు క్యాష్ ఎవ్వరి దగ్గర ఉండట్లేదు గదా! ఇప్పట్లో మొత్తం అంతా ఆన్‌లైనే అయిపోయిందసలు. ఇది పని చేయలేదు. ఇంక ఈవెన్ మా గుడ్ లక్, బ్యాడ్ లక్ అయ్యుండి అది గూడా పని చేయలేదనుకోండి స్కాను. ఇంకా దరిద్రంగా ఉండేదేమో అసలు. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో సాయిబాబా స్టాచ్యూ చూస్తున్నారు గదా! నుంచొని సాయిబాబా గారు చాలా, చాలా బాగున్నారనమాట. చాలా పెద్ద స్టాచ్యూ ఇది కూడా. ఈ స్టాచ్యూ అయితే మనకి పసరపాడులో ఉంది. రోడ్ ట్రిప్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి గదండీ! ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ మనం తీసుకొని ఆ తప్పులు చేయకుండా ఎళ్తాం. కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది గదా! సో, మీకెలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి? రోడ్ ఎక్స్‌పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసేసుకుంటున్నాను. మీరైతే మనకి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకున్నారనుకోండి నాకు కూడా తెలుస్తుంది కదా! అండ్ ఎలాంటి తప్పులు కూడా చేయొద్దనేది కూడా తెలుస్తుంది కదా! సో, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అయినాయో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి గదా! అండ్ అవి గూడా మనకొక మెమరీగా ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఆ తప్పు చేయకుండా గూడా ఉంటాం. అది గూడా మనకి బెస్ట్ అనమాట. అండ్ రోడ్ చూస్తున్నారు కదా! మార్నింగ్ ఎంత బావుందంటే అంత బావుంది. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు. సో, అలా వెళ్తూ ఉన్నామనమాట. అండ్ చుట్టూ చెట్లు రోడయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి రోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనము లెఫ్ట్‌కెళ్ళిపోతే అహోబిలం మనకి 26 కిలోమీటర్స్ అండి. అండ్ అలాగే ఆళ్ళగడ్డ మనకి 3 కిలోమీటర్సే అనమాట. రైట్‌కెళ్తే కోవెలకుంట్ల 29 కిలోమీటర్స్ అనమాట. మనమైతే స్ట్రెయిట్ కడప 82 కిలోమీటర్స్ ఇంకా మనకి స్ట్రెయిట్ ఎళ్ళిపోతాం. నెక్స్ట్ టోల్ ప్లాజా తర్వాతే మేము టిఫిన్ దగ్గరైతే ఆగాము. ఒక ధాబా అనమాట అది. నెక్స్ట్ టోల్ ప్లాజా వచ్చేసి మనకి సిక్స్త్ టోల్ ప్లాజా అండి. అది మనకి చూపిచ్చేస్తాను ఒకసారి రాంగానే మీకు. అండ్ మనకి పెట్రోల్ బంక్ ప్రతి చోట ఉందండి. మనం ఇబ్బందయితే పడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఈవీ పాయింట్స్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ కొంచెం లోపలికెళ్ళే కొద్దీ అక్కడ అంత అనిపియలేదు. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈవీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ టోల్ ప్లాజా వచ్చేసి మనకి చెంగలమర్రి టోల్ ప్లాజా అండి. సో, ఇదైతే మనకి సిక్స్త్ టోల్ ప్లాజా స్టార్ట్ అయిన తర్వాత. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడి నుంచి మనం రైట్ తీసేసుకుంటే ప్రొద్దుటూరు అండి. 3 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి చెంగలమర్రి అయితే 2 కిలోమీటర్స్ అండ్ చిత్తూరు అయితే 223 అండ్ కడప మనకింకా 60 కిలోమీటర్స్ ఉందనమాట. సో, ఇదే అండి మేము టిఫిన్‌ది ఆగిందైతే. చాలా కార్లున్నాయి గదా! సో, టిఫిన్ చాలా బావుంటదేమో అని జెప్పి ఆగాము. అసలు యావరేజ్ అంటే యావరేజ్ అంత అనిపియలేదు. అండ్ టిఫిన్ తినేసి కొంచెం ఎనర్జీ బూస్ట్ అయిపోయింది గదా! సో, మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట. మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిందైతే ఎస్‌కేఆర్ ధాబా అండి. ఆల్మోస్ట్ మనకి 100 కిలోమీటర్స్ తర్వాతయితే కర్నూలు నుంచి మాకు టిఫిన్ సెంటర్ అయితే కనిపిచ్చింది.
అండ్ నెక్స్ట్ కడప ఇంకా 29 కిలోమీటర్స్ ఉంటుందనమాట ఇక్కడి నుంచి. అలా వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ కడప వచ్చేసింది. తర్వాత తిరుపతి మనకి 160 కిలోమీటర్స్ ఉంటుందనమాట. అండ్ మా జర్నీ అయితే అలా సాగుతూ ఉందనమాట. సాంగ్స్ పెట్టుకొని, ఆ సాంగ్స్ ఇంకా గట్టి గట్టిగా పాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నామనమాట. అనిపిస్తుంది గదండీ అలా వెళ్తూ ఉంటుంటే. ఎండ లేదు, వర్షం లేదు, వెదర్ బావుంది. సాంగ్స్, రోడ్ ట్రిప్ ఇంకేం కావాలి చెప్పండి ఈ టైంలో. కానీ మంచి స్నాక్స్ ఉంటే గూడా అనిపిస్తుందండి. మీకెలా ఉంటే అనిపిస్తుందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇష్టం గదా! సో, అందుకే అడుగుతున్నాననమాట. అండ్ నెక్స్ట్ మనకి సిక్స్త్ టోల్ గేట్ అయితే సెవెంత్ టోల్ గేట్ అయితే వచ్చేస్తుందండి మనకి. ఇదైతే మనకి పట్టిమేడపల్లి టోల్ ప్లాజా అనమాట. సో, యాజ్ యూజువల్ మా ఇష్యూ వల్ల మేము క్యాష్ లైన్‌లో వెళ్ళాల్సొస్తుంది. అండ్ చెక్ చేసుకుంటూ ఉన్నామనమాట మధ్య మధ్యలో స్కాన్ చేస్తూ. కానీ స్కాన్ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ మేము ఆ స్కానర్ బ్యాంక్‌ది వర్కౌట్ అవ్వలేదేమో అని అనుకున్నాం కానీ తర్వాత తెలిసిందనమాట కేవైసీ గురించి. సో, చూసుకుంటూనే వెళ్తూ ఉన్నామనమాట. మాకు ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే దగ్గరికెళ్తుంటే అప్పుడు తెలిసిందనమాట అది ఓకే అయిందని. అండ్ మనకింకా తిరుపతి 160 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ ఇక్కడే అండి లాస్ట్ టైము ఉడిపి రోడ్ ట్రిప్ చేసినప్పుడు గూటీ అన్నాను. సో సారీ నేను అన్నందుకు. అండ్ నన్ను చాలా మంది కరెక్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఇక్కడి నుంచి గుత్తికి ఇంకా 161 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ తప్పులు అందరూ చేస్తారు గదా! దాన్ని నేర్చుకోవడంలోనే ఉంటుంది కదా! సో, మీరందరూ చెప్పింది నేనైతే నేర్చుకున్నానండి గుత్తి అని. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కరెక్ట్ చేసినందుకు. అండ్ ఇక్కడి నుంచయితే మనం రైట్ తీసేసుకుంటామండి. అండ్ అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి మొత్తం మనకి సింగిల్ రోడ్ వచ్చేస్తుందనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ఘాట్ రోడ్ గూడా వచ్చేస్తుంది. చూపిచ్చేస్తాను మీకు. అండ్ ఇక్కడ కూడా చాలా బావుంటుందండి రోడంతా గూడా. చుట్టూ చెట్లు అసలు ఎంత బావుంటుందో రోడ్ ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయండి బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ కూడా. కానీ ఇది ఆల్మోస్ట్ మనకి లేట్ అయిపోతుంది గదా! 10:40 అలా అయిపోతుందనమాట కడప రీచ్ అయ్యేసరికి. కొంచెం లేట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళు అలా ఉంటే కడపకొచ్చాక గూడా మనం తినొచ్చనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ. మనకి ప్రతి చౌరస్తా దగ్గరైతే మాకైతే కనిపించిందండి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ చిత్తూరైతే స్ట్రెయిట్ అండ్ బెంగుళూరు గూడా స్ట్రెయిట్ అండి. మేము కింద నుంచి వెళ్తున్నామనమాట. అండ్ ఇది మొత్తం మనకి సింగిల్ రోడ్. అండ్ అక్కడ దూరంగా కొండలు చూపిస్తున్నాను గదా! అదంతా మనకి ఘాట్ రోడ్స్ అనమాట. ఇంకా చూపిచ్చాను గదా! టైమ్ ఇంకా 4 అవర్స్ అయితే చూపిచ్చింది ఇక్కడి నుంచి. అండ్ ఘాట్ రోడ్స్ కూడా చాలా అనిపించిందండి అసలు నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఈ ఘాట్ రోడ్స్ అయితే. చూస్తున్నారు కదా! ఇక్కడి నుంచి మనకి ఘాట్ రోడ్స్ అనమాట. అండ్ ఘాట్ రోడ్స్‌లో గూడా నేను ఆగి ఒక షార్ట్ తీశానండి. ఆ షాట్ గూడా ఎవరైనా చూసారా? అన్నమయ్య డిస్ట్రిక్ట్ అలా షార్ట్ చేశాను గదా! కడప డిస్ట్రిక్ట్ అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ స్టార్ట్ అని చూపిచ్చి. సో, ఆ షాట్ ఎవరైనా చూస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ దూరంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బస్ అలా వస్తూ ఉంది. సో, మనం గూడా ఎళ్ళిపోదాం అక్కడికి. అక్కడికెళ్ళాక చూపిస్తాను మీకు ఘాట్ రోడ్. అండ్ ఇక్కడి నుంచి మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అండి. మనకు టోటల్ ఘాట్ రోడ్ మొత్తం మనకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి ఘాట్ రోడ్ అయితే. అంతే దానికన్నా ఎక్కువ ఉండదు. ఓన్లీ 5 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అనమాట. అండ్ చాలా పెద్దగుందండి. కొన్ని కొన్ని ఘాట్ రోడ్స్ చిన్నగుంటాయి గదా! అలా అనిపియలేదు. చాలా పెద్దగుందనమాట ఘాట్ రోడ్. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ గూడా ఉందండి. అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా! లొకేషన్ ఎంత బావుంది ఘాట్ రోడ్స్ మీద నుంచి. సేమ్ తిరుపతి ఫీల్ అనిపించిందండి నాకు ఈ ఘాట్ రోడ్స్ ఎక్కుతుంటే. అలాగే అనిపించింది సేమ్ అసలు.
అండ్ ఇక్కడైతే ఆగామనమాట మేము. ఒకసారి ఆగి షార్ట్ తీశాను గదా! ఇంగ ఆగకూడదు ఘాట్ రోడ్స్ మీద. కానీ ఒక్క 2 మినిట్స్ అస్సలు ఆగామనమాట అంతే. అండ్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసామనమాట. అలా వెళ్తూ ఉన్నామనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఘాట్ రోడ్స్ అయితే అయిపోతున్నాయండి. దిగిపోతాము. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకంతే. అంతకన్నా ఎక్కువ ఉండదండి. దిగిపోయాం ఘాట్ రోడ్ అయితే. ఇక్కడి నుంచి కూడా మనకి రోడ్ చాలా బావుందండి అసలు. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం గూడా ఫుల్ కొండలే కనిపిస్తూ ఉంటాయి. చాలా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం ఒక టోల్ ప్లాజా దగ్గరికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఇలా ఊర్లు తగులుతూ ఉంటాయి గదా! మనకు ఏమన్నా స్నాక్స్ కావాలన్నా, అలా కావాలన్నా మనం తీసుకోవచ్చనమాట అక్కడ. అండ్ లేకపోతే మళ్ళీ మనం నార్మల్ రోడ్స్‌కొచ్చేస్తే కనిపియవు కదా! సో, ఇదైతే మనకి ఎయిత్ టోల్ ప్లాజా అండి ఇది. అండ్ ఈ టోల్ ప్లాజా పేరొచ్చేసి మనకి బండపల్లి టోల్ ప్లాజా అనమాట. సో, టోల్ ప్లాజాకొచ్చినప్పుడల్లా నాకిదే గుర్తొస్తుంది. అబ్బా! వచ్చేసామా మళ్ళీ టోల్ ప్లాజా అని. మనకి ఫాస్టాగ్ ఉంటే అసలు అంత సేపు పట్టదు గదండీ. అసలు 2 సెకండ్స్‌లోనే అలా వెళ్ళిపోవచ్చు కదా! ఒక్కొక్కసారి స్కాన్ చేస్తే అది స్కాన్ అవ్వదు. మనకి సిగ్నల్ ఉండాలి. అన్నీ ఉండాలి గదా! అసలక్కడ. సో, అదొక ఎక్స్‌పీరియన్స్ అంతే. మీకెప్పుడన్నా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందా అండి? ఫాస్టాగ్‌లో అమౌంట్ అయిపోయి ఇలా చేసుకుంటూ ఎప్పుడన్నా ఏదైనా ట్రిప్‌కెళ్లారా? ఒకవేళ అలా ఎళ్తే ఏ రూట్ ట్రిప్‌కెళ్లారో గూడా నాకు చెప్పేసేయండి ఒకసారి. మనం ఇప్పుడైతే రాయచోటి దగ్గరకైతే వచ్చేసామండి. అండ్ ఇక్కడి నుంచి మనం రైట్ తీసేసుకుంటామనమాట. మనకి ఐ లవ్ రాయచోటి అని బోర్డ్ ఉంటుంది. అక్కడి నుంచి మనమైతే రైట్ తీసేసుకుంటాం. సో, రోడ్ కూడా చాలా బావుంది చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడి నుంచి మనకి మదనపల్లి 73 కిలోమీటర్స్ అండి. అండ్ పీలేరు అయితే 59 కిలోమీటర్స్ అనమాట పిల్లేరు. అండ్ చిత్తూరు అయితే 116 కిలోమీటర్స్. అలా వెళ్తూ ఉన్నామనమాట. ఇదైతే మనకి ఎన్‌హెచ్-40 అండి రోడ్డు. నేషనల్ హైవే 40 అనమాట. ఇందాక మనం 44 క్రాస్ చేసాం. అండ్ ఇదైతే మనకి ఎన్‌హెచ్-40. అండ్ ఇంకొకటి రోడొస్తుందండి ఎన్‌హెచ్. అది చెప్తాను నేను మీకు అక్కడికెళ్ళేసాక. నెక్స్ట్ మనకి రాజంపేట వచ్చేస్తుందండి. రాజంపేట నుంచి మనమైతే రైట్ తీసేసుకుంటామనమాట ఇక్కడ. సో, ఇది రాజంపేట క్రాస్ రోడ్ అనమాట. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకున్నాక షాప్స్ అన్నీ ఉన్నాయండి. సో, అందుకే ఒక చిన్న రిఫ్రెష్‌మెంట్ కోసం అయితే ఆగామిక్కడ. అండ్ తిరుపతి మనకింకా 108 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ స్టాచ్యూస్ కూడా చాలా బావున్నాయండి. అనిపించినియి. కృష్ణుడి స్టాచ్యూ, అలాగే హనుమాన్ స్టాచ్యూ అండ్ పెద్ద శివలింగం గూడా ఉందనమాట. అండ్ ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే ఇక్కడే ఆగామనమాట. ఇలా చిప్స్ అలా తీసుకుందామని. అది మంచిది గాదు. ఏదో ట్రావెలింగ్‌లో ఒక చిన్ని ప్యాకెట్ అలా తీసుకుంటే అదొక ఏమంటారు సంథింగ్ అదొక రిఫ్రెష్‌మెంట్ లాగా అంతే. కానీ చిప్స్ తీసుకోలేదు. ఇవి మూంగ్ దాల్ ఉంటది గదా! ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. అది అనిపిస్తుంది గదా! అండ్ అలా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసామనమాట. అలా వెళ్తూ ఉన్నాం. ఇదంతా గూడా మనకి సింగిల్ రోడ్ అండి. కానీ ట్రాఫిక్ అయితే లేదు. ఎక్కడ ఆగలేదండి సింగిల్ రోడ్ అయినా గూడా. అండ్ కన్‌స్ట్రక్షన్స్ అయితే లేవు సింగిల్ రోడ్‌లో అసలు. దూరంగా కొండలు, చుట్టూ చెట్లు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందసలు డ్రైవ్ అయితే. అండ్ మన సాంగ్స్, మన ఫేవరెట్ సాంగ్స్. అలాగే మాట్లాడుకుంటూ మనం 9థ్ టోల్ ప్లాజా టోల్ గేట్ దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, ఈ టోల్ గేట్ అయితే మనకి దుర్గంవారిపల్లి టోల్ ప్లాజా అండి. ఇది కొంచెం చిన్న టోల్ ప్లాజా అండి. ఎక్కువ లేవనమాట. ఓన్లీ రెండే ఉన్నాయి. ఒకటి క్యాష్ అది స్కాన్. ఇంకోటి స్కాన్ అనమాట.
అండ్ అలా వెళ్తూ ఉన్నాం. రోడయితే చాలా బావుందండి. చూస్తున్నారు కదా! రోడ్ దూరంగా కొండలు ఎక్సలెంట్ ఉందనమాట రోడయితే. చెప్పక్కర్లేదు నేను ప్రతి దగ్గర రోడ్ బావుంది, బావుంది అంటున్నాను. అంత బావుందనమాట రోడ్. ఇప్పటివరకు చేసిన రోడ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఈ రోడే బెస్ట్ అనిపిచ్చింది నాకు. అండ్ ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్‌కెళ్ళిపోతే తిరుపతి 58 కిలోమీటర్స్ అండి. మనమైతే స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలనమాట చిత్తూరు. అండ్ రైట్ ఎళ్తే మదనపల్లి అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కన్‌స్ట్రక్షన్ ఉందండి. మనకొక ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్ట్ జేస్తున్నారనుకుంటా. మనం ఫ్లైఓవర్ కింద నుంచి ఎళ్ళిపోవాలి ఇప్పుడైతే. మొత్తం వర్షం పడింది. అందుకే మనకు మొత్తం అంతా బురద బురదగా ఉండే ఇక్కడ రోడయితే. ఓన్లీ ఆ కన్‌స్ట్రక్షన్ ఆ కొంచెం దూరం అనమాట. చూస్తున్నారు కదా! రోడంతా గూడా. ఈ కొంచెమే కొంచెం రోడ్ కొంచెం ట్రిక్కీ అనిపిచ్చింది. అండ్ ఇదొక విలేజ్‌లోంచి కూడా ఎళ్తాం గదా! సో, అందుకే మనకి కొంచెం ట్రాఫిక్ కూడా అనిపిస్తుంది. అదే ఔట్‌స్కర్ట్స్ అలా ఎళ్ళామనుకోండి అప్పుడు మనకి ట్రాఫిక్ అంత అనిపియదు. అండ్ ఇది రైల్వే గేట్ అనమాట. అండ్ మనకైతే గేట్ అయితే క్లోజ్ అవ్వలేదండి. ఓపెనే ఉండే మనకి ఎళ్ళిపోయాము. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి హైవే వచ్చేస్తుంది. చూస్తున్నారుగా చిత్తూరుకి ఇంకా 56 కిలోమీటర్స్ అయితే ఉందండి మనకి. అండ్ ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము. అలా వెళ్తూ ఉన్నామనమాట. అలాగే మనకి పెల్లూరు టు వెల్లూరు మనకి ఒక 96 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి వెల్లూరు కూడా వస్తుందనమాట. నెక్స్ట్ టోల్ ప్లాజా తర్వాతయితే నేను చూపిచ్చేస్తాను మీకు. ఇలా మార్నింగే స్టార్ట్ అయ్యి ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతే అనిపిస్తుంది కదండీ! నాకైతే మార్నింగ్ జర్నీసే ఇష్టము. మీలో ఎవరికి మార్నింగ్ జర్నీస్ ఇష్టమా? లేకపోతే నైట్ జర్నీస్ ఇష్టమా చెప్పండి? నాకైతే నైట్ రిస్కీ అనిపిస్తుంది. మార్నింగే ఇష్టం నాకు. సో, మీకెలాంటి డ్రైవ్స్ ఇష్టం? మార్నింగ్ ఇష్టమా? లేకపోతే ఆఫ్టర్‌నూన్ ఆర్ నైట్ ఇష్టమా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరెలా ప్రిఫర్ చేస్తారు? ఎర్లీ మార్నింగ్ 3, 4 కలా ప్రిఫర్ చేస్తారా? లేకపోతే కొంతమంది 6, 7, 8కి కూడా ప్రిఫర్ చేస్తారు. సో, మీకెలాంటి టైమింగ్స్ ఇష్టమో గూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీ ఒపీనియన్స్ కూడా మనకు తెలుస్తాయి గదా! అందుకని. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక 10థ్ టోల్ ప్లాజా అండి ఇది. ఇంకొక టోల్ ప్లాజా ఉంటుంది మనకి రోడ్. ఇప్పుడైతే మనం 10థ్ టోల్ ప్లాజా దగ్గరికైతే వచ్చేస్తున్నాము. మనం మొత్తం హైదరాబాద్ టు కాంచీపురంలో ఇంకొక టోల్ ప్లాజా అయితే మనకు మిగిలింది. అక్కడ చెప్పేస్తాను నేను మీకు టోటల్ ఎన్ని టోల్ ప్లాజాస్ వచ్చినాయో. లేకపోతే మీరే గెస్ చేయండి అక్కడికెళ్ళాక. చూస్తున్నారు కదా! ఇదంతా మనకి సింగిల్ రోడ్. అండ్ ఎన్ని కిలోమీటర్స్ సింగిల్ రోడ్ అనేది కూడా నేను మీకు చెప్పేస్తాను టోల్ ప్లాజా తర్వాత. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మనకి టోల్ ప్లాజా 10థ్ టోల్ ప్లాజా అనమాట. తినేపల్లి టోల్ ప్లాజా మనకిది. తేనేపల్లి టోల్ ప్లాజా దాటాక మనకిక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుందండి. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ తీసుకోవాలనమాట. ఇక్కడి నుంచి మనం రైట్ తీసేసుకోవాలి. సో, రైట్ తీసుకున్నాక మనకి వెల్లూరు ఒక 32 కిలోమీటర్స్ అలాగే కాణిపాకం కూడా దగ్గరకొచ్చేస్తుందండి. కాణిపాకం కూడా 87 కిలోమీటర్స్ ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే మనం హైవే వచ్చేసామండి. ఆల్మోస్ట్ మనకి 150 కిలోమీటర్స్ వరకు మనకి కడప నుంచి చిత్తూరు వరకు మొత్తం మనకి సింగిల్ రోడే ఉంటుందండి. బట్ రోడ్ అయితే బాగుంటుందనమాట. టోల్ ప్లాజా తర్వాత అయితే మనం మొత్తం అంతా హైవే వచ్చేస్తుందింక. సో, ఇదైతే హైవే చాలా పెద్దగుంది. బావుంది గూడా అండి హైవే. కొన్ని కొన్ని హైవేస్ కొంచెం 4 వే అలా ఉంటుంది కదా! ఇదైతే మనకి 6 వే లాగుంది. అండ్ ఇక్కడైతే మనకసలు కన్‌స్ట్రక్షన్ అయితే ఇక్కడ దరిదాపుల్లో అయితే లేదండి అసలు. అండ్ ఆఫ్టర్‌నూన్ 1 అలా అవుతుందండి. సో, అందుకే కొంచెం మనకి ఎండలాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్లైఓవర్ నుంచి మనమైతే లెఫ్ట్ తీసేసుకున్నామనమాట. చిత్తూరుకైతే లెఫ్ట్ ఎళ్ళిపోవాలి మనము. చిత్తూరుకి మనకొక 5 కిలోమీటర్స్ అండ్ బెంగుళూరుకైతే రైట్ తీసేసుకుంటారు అక్కడి నుంచి. 178 కిలోమీటర్స్ ఉంటుంది బెంగుళూరైతే. అండ్ ఇక్కడి నుంచి మనకి చిత్తూరు ఒక 6 కిలోమీటర్స్ అండి అంతే. అండ్ నెక్స్ట్ మనమైతే ఇప్పుడు వెల్లూరు రోడ్‌లోకైతే ఎళ్ళిపోతాము. చూపిస్తాను మీకక్కడ. అప్పటికే మాకు పొద్దున తిన్న టిఫిన్ ఆల్రెడీ అరిగిపోయింది. సో, ఆకలి స్టార్ట్ అయిపోయింది.
నెక్స్ట్ వెల్లూరు దగ్గరికి దాటాక అప్పుడు తిందాము అని చెప్పి ఆగామనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలి. రైట్ ఎళ్తే బెంగుళూరు. అక్కడ పైన మీకు మనకొక ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి అయితే మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోవాలనమాట. మనకు వెల్లూరు బోర్డ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా! వెల్లూరు. సో, ఇటైతే వెళ్ళిపోవాలండి. అండ్ రోడ్ ట్రిప్స్‌లో చాలామంది మ్యాప్స్ ప్రిఫర్ చేస్తారు. లేదంటే బోర్డ్స్ ప్రిఫర్ చేస్తారు. లేదంటే కొంతమంది ఇట్లా ఆగి, అడిగి వెళ్దాము అని అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ కదా! ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మీకిష్టం? ఆర్ మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తెలుస్తుంది కదా! సో, అలా వెళ్తూ ఉన్నామనమాట. అండ్ ఆల్మోస్ట్ మాకు 1:30 అయిపోయిందండి టైము. అండ్ ఇంకా ఆగుదామని చెప్పైతే చూసుకుంటూ ఉన్నాము. అలా చూస్తూ ఉండగా మయూరి హోటల్ అని కనిపించిందండి. ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది మనకి హైవే మీద నుంచి. కానీ మనం ఎళ్ళే రోడే. వెల్లూరు రోడ్డే అనమాట. ఫుడ్ అయితే చాలా బావుందండి ఇక్కడ. మేమైతే రోటీ అండ్ కర్రీ అండ్ అలాగే రైస్ కూడా చెప్పామనమాట. సాంబార్ రైస్ చాలా బావుందండి ఇక్కడ. అండ్ లాస్ట్‌లో కొంచెం కర్డ్ రైస్ కూడా చెప్పేసామనమాట. సాంబార్ రైస్ మనకి బాస్మతి రైస్‌తో ఇచ్చారు. చాలా బావుంది. ఫుడ్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ బెల్లం టీ అండ్ బెల్లం కాఫీ గూడా అమ్ముతున్నారనమాట. చాలా బావుంది. అది కూడా టేస్ట్. నేనైతే కాఫీ, టీ పర్సన్‌ని కాదండి. సో, మా హస్బెండ్‌కయితే తీసుకొని ఇచ్చేసాననమాట. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు ఇంకా కాంచీపురానికి 87 కిలోమీటర్స్ ఉందండి. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనకు కొంచెం సింగిల్ రోడ్ ఉంటుందనమాట. ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చేసాం కదండీ! ఈ వెల్లూరు రూట్ మొత్తం మళ్ళీ మనకి సింగిల్ రూట్ ఉంటుందనమాట. కొంచెం బిజీ అనిపిస్తుంది. అంత అనిపియదు. అక్కడక్కడ కొంచెం ఊర్లు తగులుతూ ఉంటుంటే మనకు కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది గానీ, రోడయితే బావుంటుందనమాట. మొత్తం సింగిల్ రోడ్ కదా మనకి అందుకని. ఇలా నార్మల్ ఇలా బ్యారిగేడ్స్ లాగా అలా పెట్టుంచుతూ ఉన్నారనమాట. అందుకని మనకు కొంచెం మెల్లగా ఎళ్తుందనమాట. వెల్లూరైతే రీచ్ అయిపోయాం కదండీ! మనకి వెల్లూరులోనే మనకి గోల్డెన్ టెంపుల్ కూడా ఇక్కడే గదండీ! అలాగే ఇంకా మనకిక్కడ విట్ కాలేజ్ కూడా ఇక్కడే చూపిస్తాను మీకు అది కూడా. మనం వెళ్ళే దారిలోననమాట విట్ కాలేజ్ కూడా. అండ్ వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఎంతమందెళ్లారండి? ఎంతమందెళ్లి మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇప్పటివరకు అసలు వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళలేదు. తిరుపతి వెళ్ళినప్పుడు ఆర్ నెక్స్ట్ ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్ళినప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో, ఎటునుంచి వెల్లూరు టెంపుల్‌కెళ్తే బెస్టో నాకు చెప్పండి కింద. సో, తెలుస్తుంది కదా! అందుకని అడుగుతున్నానండి అంతే. అండ్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అనిపిచ్చింది అంతే. అంతకన్నా ఎక్కువ లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చేసరికి మాకు 2:30 అయిందండి. ఇదే మనకి విట్ కాలేజ్ అనమాట. విట్ యూనివర్సిటీ. సో, చూసారు కదా! మళ్ళీ మనకి హైవే వచ్చేస్తుందండి ఇంక తర్వాత. అండ్ ఆ హైవే మనకొచ్చేసి నేషనల్ హైవే 48 అనమాట. ఎన్‌హెచ్ 48. సో, ఇప్పటివరకు మనం నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 40 అండ్ ఇది మనకి లాస్ట్ నేషనల్ హైవే 48 అనమాట కాంచీపురానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక్క టోల్ గేట్ ఉందండి మనకంతే. అదే మన 11థ్ టోల్ గేట్ అనమాట. హైదరాబాద్ నుంచి ఇక్కడికి టోటల్ 11 టోల్ గేట్స్ అయితే ఉన్నాయండి. అండ్ రోడ్ కూడా ఎంత బావుంది కదండీ! రోడంతా కూడా ఇదంతా. హైవే వచ్చేసాక చాలా బావుంటుందండి రోడ్. ఓన్లీ సింగిల్ రోడ్స్ వచ్చినప్పుడు అలా కొంచెం అనిపిచ్చింది అంతే గానీ, రోడంతా అయితే చాలా బావుంది. కన్‌స్ట్రక్షన్స్ కొంచెం కొంచెం ఉన్నాయి. ఎక్కువైతే లేదు. అండ్ మీకు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ఆప్షన్స్ కూడా చాలా మటికి చూపిచ్చేసాను కదా! ఎక్కడెక్కడ బావుంటున్నాయనేది. మయూరి గ్రాండ్‌లో అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా బావుంది. అండ్ సాంబార్ రైస్ కూడా ట్రై చేయండి. ఎవరెవరికి సాంబార్ రైస్ ఇష్టమో
వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. అందరికీ సాంబార్ రైస్ నచ్చదు కదా! నెక్స్ట్ మనకి 11థ్ టోల్ ప్లాజా అయితే దగ్గరకొచ్చేసామండి మనము. అండ్ కొంచెం ఎండ అనిపిచ్చింది ఇక్కడ గానీ, తర్వాత అనిపియలేదండి ఇంకసలు. అండ్ ఇది మనకి టోల్ ప్లాజా వచ్చేసి చిన్న సముద్రం టోల్ ప్లాజా అండి మనకి. సో, చూస్తున్నారు కదా! టోల్ ప్లాజా, చిన్న సముద్రం టోల్ ప్లాజా. ఇది మనకి లాస్ట్ టోల్ ప్లాజా అనమాట. 11థ్ టోల్ ప్లాజా. దీని తర్వాత మనం డైరెక్ట్ ఇంకా కాంచీపురంకే వెళ్ళిపోవచ్చనమాట. అండ్ ఇంకా కాంచీపురానికి 36 కిలోమీటర్స్ అయితే ఉందండి. అండ్ చెన్నై అయితే 105 కిలోమీటర్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా! రోడంతా గూడా ఎక్సలెంట్ ఉందసలు వ్యూ గూడా. ఈ వీడియోలో అయితే నేను గోపురం వరకు అయితే చూపిచ్చేస్తున్నానండి. టెంపుల్ గురించయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిచ్చేస్తాను. ఇప్పటికే లాంగ్ అయిపోయింది గదా! బాగా వీడియో. సో, అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే నేను టెంపుల్ గురించి చూపిచ్చేస్తాను. అండ్ మా స్టే కూడా అక్కడ చూపిచ్చేస్తాననమాట నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ రోడ్ ట్రిప్ మీకెలా అనిపించిందండి? నచ్చిందా? ఈ రోడ్ ట్రిప్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, నెక్స్ట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఒక చిన్న హైప్ ఇయ్యడం అస్సలు మర్చిపోకండి. మన వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా రోడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు మనకి హైదరాబాద్ నుంచి డిఫరెంట్ రూట్స్ అయితే చూపిస్తుంది కదండీ! ఒక 2-3 రూట్స్. సో, ఏది బెస్ట్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు కదా! ఇలా చూస్తే. సో, అందుకే ఒక చిన్న హెల్ప్ అవుతుందని అడుగుతున్నాను మిమ్మల్ని అంతే. అండ్ రోడ్ ఇక్కడి నుంచి చాలా బావుంది. అండ్ ఆల్మోస్ట్ మనం దగ్గరకొచ్చేసామండి ఇంకా. ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఇంకా జర్నీ మనకి టెంపుల్ దగ్గరికైతే. మేము రూమ్ అయితే టెంపుల్ దగ్గరే తీసేసుకున్నామండి. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిచ్చేస్తాను కంపల్సరీగా. మాకెంత కాస్ట్ పడిందనేది కూడా చెప్పేస్తాను. సో, మీరిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్పేస్తున్నాను మీకంతే. మీరు మిస్ అవ్వకుండా అయితే చూసేయొచ్చు కదా! అండ్ ఇక్కడ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా! ఇక్కడ ఫ్లైఓవర్ నుంచయితే మనం కింద నుంచి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. అటు సైడ్ ఫ్రీయే ఉంది. ఇటు సైడ్ ఎళ్ళే దారిలోనే కన్‌స్ట్రక్షన్ అనమాట. ఇక్కడి నుంచి మనం ఫ్లైఓవర్ కింద నుంచే రైట్ తీసేసుకోవాలనమాట. సో, మనకది నార్మల్‌గా ఉన్న ఫ్లైఓవర్ కింద నుంచే వెళ్ళాలి. మనం రైట్ తీసుకొని స్ట్రెయిట్ ఎళ్ళిపోతే మనకి టెంపుల్ ఇంకా వచ్చేస్తుందనమాట. కాంచీపురానికెళ్ళిపోవచ్చు మనం. ఇంక టెంపుల్ దగ్గరికెళ్ళాక కొంచెం ఆ రోడంతా రష్ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా! గోపురం గూడా అక్కడి నుంచి మనకి ఫ్లైఓవర్ నుంచి కనిపిస్తూ ఉంది. అండ్ కాంచీపురానికి ఎంతమంది వెళ్లారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఎంతమంది శారీస్ కొనుక్కున్నారో గూడా నాకు చెప్పండి. కాంచీపురం అంటే కంచిపట్టు శారీస్ బాగా తీసుకుంటారు గదా అసలు. అండ్ ఇక్కడే మనకి రూమ్స్ దగ్గర అలాగే ఉన్నారండి. మనకెక్కడెక్కడ బావుంటాయని చెప్తూ ఉన్నారు గూడా. అండ్ చూస్తున్నారు కదా! ఇదే మనకి మెయిన్ గోపురం అనమాట. సో, టెంపుల్ గురించి అండ్ రూమ్స్ గురించయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తానండి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్.